జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా ప్రకటించారు. అయితే ప్రొద్దుటూరులోని పెట్రోల్ బంకుల వద్ద వాహనాలు బారులు తీరి నిలబడ్డాయి. పెట్రోల్, డీజిల్ లేదని కొన్ని పెట్రోల్ బంకులు మూతవేశారు. మరి ఎందుకు అధికారులు డీజిల్, పెట్రోల్ కొరత ఉంది అన్న విషయంపై చర్యలు తీసుకోలేదు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. గత 3 రోజులుగా ఈ పరిస్థితి జిల్లాలో నెలకొన్నా కూడా అధికారులు చర్యలు చేపట్టలేదు. ఎందుకు పెట్రోల్ బంకులకు ఆయా కంపెనీల నుంచి పెట్రోల్, డీజిల్ రావడం లేదు అన్న విషయంపై కూడా విచారణ చేయడం లేదని వాహనదారులు వాపోతున్నారు. అధికారులు చేసిన ప్రకటనలకు ఇక్కడ వాస్తవ పరిస్థితులకు విరుద్ధంగా ఉండడం స్పష్టంగా కనిపిస్తోంది. పెట్రోల్, డీజిల్ కోసం ప్రొద్దుటూరుకు చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి కూడా వాహనదారులు పెద్ద పెద్ద డబ్బాలు పెట్టుకొని వస్తున్నారు. మరి ఈ పరిస్థితులను ఎందుకు అధికారులు పర్యవేక్షించడం లేదు, ఎక్కడ లోపం జరుగుతోంది అన్నది ప్రశ్నార్థకంగా మారింది. మరి ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎందుకు పెట్రోల్ బంకులకు పెట్రోల్, డీజిల్ రావడం లేదు అన్న విషయంపై చర్యలు తీసుకోవాలని వాహనదారులు, ఆటోవాలాలు వాపోతున్నారు. మరి అధికారులు స్పందించి వాస్తవ పరిస్థితులపై విచారణ చేసి ఆయా కంపెనీలపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.